ప్రస్తుతం ఏపీ పరిస్థితి ఏమీ బాగాలేదని పోలవరం 48% పూర్తయిందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నిధులు సమకూర్చాలని విభజన చట్టంలో ఏపీకి అమలు చేయాల్సిన హామీలేవీ పూర్తి చేయలేదని తెలిపారు. 7 ఏళ్లలో కేంద్రం ఏపీకి ఇచ్చింది కేవలం 1780 కోట్లే ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రాన్ని గట్టిగా అడిగే నాదుడే లేడని ధ్వజమెత్తారు. ఏపీ తాగు సాగునీటి అవసరాల్ని కేంద్రం పట్టించుకోలేదని, ఏపీ ప్రభుత్వం వెంటనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సంప్రదించాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రారంభించి 10 ఏళ్లు దాటినా ఇంకా పునాదుల దగ్గరే ఉందని అన్నారు. ఒకళ్ళు 70 అని ఒకళ్ళు 80 అని చెప్తున్నారు. మొన్న నేను వేసినటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎఫిడవిట్ దాఖలు చేస్తూ ఆ ఎఫిడవిట్లో చెప్పింది 48% పోలవరం కంప్లీట్ అయింది, ఇంకా 52% అవ్వాలి అని. మొన్ననే పేపర్లో చూసి ఇదేంట్రా అని చెప్పి ఆ పీపీఏ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ పోలవరానికి ఇవ్వాల్సిన బకాయి 521 కోట్లు ఉంది అని క్లియర్గా వాళ్ళ వెబ్సైట్లో పెట్టేశారు. మీ పేపర్లో కూడా వచ్చింది. అది 521 కోట్ల 62 లక్షల రూపాయలు ఇస్తే పోలవరంకి మొత్తం డబ్బులన్నీ గవర్నమెంట్ ఇవ్వాల్సినవి, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సినవి ఇచ్చేసినట్టే అని వాళ్ళ వెబ్సైట్లో పెట్టేశారు. అయ్యిందేమో 48%. అసలు పోలవరం డ్యామ్ వర్క్ ఇప్పటివరకు స్టార్టే అవలా. పునాది అయినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది, దాని మీద వీళ్ళు కొట్టుకు చూస్తున్నారు. మనం అడిగింది ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ సిటీ వెళ్ళిపోవటం వల్ల మనకు వచ్చినటువంటి తగిలిన దెబ్బ నుంచి తేరుకోవడానికి మాకు ఏమి ఇస్తారా అంటే 2 రాష్ట్రాలకి కూడా అవే ఇన్సెంటివ్స్ ఇస్తారంటే ఇక్కడికి ఎవరు వస్తారు? ఆల్రెడీ డెవలప్డ్ సిటీ హైదరాబాద్కి వెళ్తారు. ఆ రకంగా కూడా మనకేం న్యాయం చేయలేదు. దుగ్గరాజపట్నం కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, ఆయిల్ రిఫైనరీ కానీ, విశాఖ విజయవాడ మెట్రో రైలు కానీ, గ్రేహౌండ్ సెంటర్ కానీ, 7 బ్యాక్వర్డ్స్ డిస్ట్రిక్ట్స్కి బుందేల్ఖండ్ తరహాలో 5 ఏళ్లకి 24,350 కోట్లు ఇస్తున్నారు. దాని నిమిత్తం 5 ఏళ్లలో మనకి ఇచ్చింది, 5 ఏళ్ళు కాదు 7 ఏళ్లలో మనకి ఇచ్చింది 1750 కోట్లు. ఇది కాకుండా 3,820 కోట్ల రూపాయలు ఈ ట్యాక్స్ తేడాల్లో సెక్షన్ 50-51 అనుకుంటాను ఏపీ రీఆర్గనైజేషన్, అది కొంచెం క్లారిటీ లేకపోవడం వల్ల మనకి 3,820 కోట్ల రూపాయలు రావాల్సింది ఆగిపోయింది. అది ఎలాగ సెటిల్ చేసి ఇప్పించాలి, లేకపోతే సెంటర్ పే చేయాలి. అది కూడా ఏమి, దీని అంతటికీ కారణం ఏంటంటే నేను అనుకోవటం ఇక్కడి నుంచి దీని మీద గట్టిగా